హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాటే మంత్రము. నేను మీ రామకృష్ణ. ముందుగా మిత్రులకు శ్రేయోభిలాషులకు నా నమస్సుమంజలి. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చేతి సంచి అదేనండి, ప్లాస్టిక్ కవరు, హ్యాండ్ కవరు అంటుంటాము. దాంతో వచ్చిందండి గొడవ అంతా. ఉదయం లేవగానే పాలు కూరగాయలు తెచ్చుకోవడానికి చేతులు ఒప్పుకుంటూ షాప్ వరకు వెళ్తాము. పాలు కూరగాయలు తీసుకున్న తర్వాత హ్యాండ్ కవర్ ఇవ్వమని షాప్ అతన్ని అయితే అడుగుతాం. అతను లేదని చెప్పాడా, అతనికి మనకి ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. లేదని నువ్వు చెప్తే తీసుకున్న సరుకులు మేము చేతిలో పెట్టుకొని పోవాలా, మా జోబీలో పెట్టుకొని పోవాలా అని అతనితో గొడవ పడి షాప్ పెట్టుకుంటే సరిపోదండి, షాపులో కొన్న సరుకులు తీసుకోవడానికి మాకు కవర్ కూడా ఇవ్వాలని చెప్పి అతనికి ఉచిత సలహా ఇచ్చి మరి ప్లాస్టిక్ కవర్లో సరుకులు ఇంటికి తెచ్చుకుంటాం. ఈ తెచ్చుకున్న తర్వాత ఈ కవర్ని మరుసటి రోజు ఏమైనా ఉపయోగిస్తామంటే అబ్బే అస్సలు లేదండి. మరుసటి రోజు కూడా ఇదే పరిస్థితి. ఎక్కడికి పోయినా ఏమన్నా కొన్నప్పుడు మనకు కవర్ కావాలంటూ గొడవ పెట్టి మరీ కవర్ తెచ్చుకుంటాం. చిన్న షాపుల్లో అంటే పర్లేదండి, కవర్ ఏదో ఉచితంగా ఇస్తూ ఉంటాడు. కానీ పెద్ద షాపుల్లోకి పోయినప్పుడు కవర్ హ్యాపీగా వాడు ఒక 5 రూపాయలు డబ్బులు వేసి మరీ తీసుకుంటాడు. ఆ విధంగా కూడా మన జోబుకు చిల్లు పడుతూ ఉంటుంది. అయినా కూడా మనమైతే మనము ప్లాస్టిక్ కవర్ కావాలని గొడవపడి మరి ప్లాస్టిక్ కవర్ ఇంటికి తెచ్చుకుంటాం. తెచ్చుకున్న కవర్లని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. అంతేకాకుండా పాడైపోయిన ఆహార పదార్థాలను కూడా ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. ఇది తెలియని మూగజీవాలు ఆహార పదార్థాలు తినడం కోసం వచ్చి ఆహార పదార్థాలతో పాటు కవర్లను కూడా తినేస్తూ ఉంటాయి. దానివల్ల అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అయినా కూడా మనకి జాలి లేకుండా ప్లాస్టిక్ కవర్లను అయితే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పడేస్తూనే ఉన్నాం. చేతితో సంచి పట్టుకొని సంతకు పోయి సరుకులు తెచ్చుకునే రోజుల్లో అయితే పల్లెటూరులో ప్లాస్టిక్ కవర్లు పెద్దగా కనిపించేవి కాదండి. కానీ ఇవాళ అలా కాదు. పల్లెటూరులో కూడా ఎక్కడ పడితే కవర్లు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. సంతకు పోతే ప్లాస్టిక్ కవర్లు ఇచ్చే చోట మాత్రమే మనం సరుకులు కొంటున్నాం. అందువల్ల వాళ్ళు కూడా ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. అందువల్ల పట్టణాల్లో పల్లెల్లోనే కాకుండా అడవుల్లో కూడా ప్లాస్టిక్ కవర్లు బాటళ్ళు ఎక్కువగా పడేస్తూ ఉన్నాం. ఈ పడేసిన ప్లాస్టిక్ భూమిలో పూర్తిగా కరిగిపోకుండా నేలను పూర్తిగా నిస్సారం చేస్తున్నాయి. ఈ నిస్సారవంతమైన నేలలో రసాయన ఎరువులు కలిపి పండించిన నిస్సారమైన ఆహార పదార్థాలు తిని మనం కూడా నిస్సారమై నిస్తేజమై పోతూ ఉన్నాం. అయినా కూడా మనకేమీ పట్టనట్లు ఈ ప్లాస్టిక్ వ్యర్థాల మధ్య ప్లాస్టిక్ నవ్వులు పులుముకొని బ్రతికేస్తూ ఉన్నాము. ఇకనైనా బయటికి వెళ్ళేటప్పుడు కాటన్తో చేసిన ఒక బ్యాగును కానీ లేదా నారతో చేసిన బ్యాగులు ఉంటాయి, వాటిని ఒకదాన్ని చేత్తో పట్టుకొని పోయి మనకి ఏదైనా కావాల్సిన సరుకులు తెచ్చుకుందాము. మూగజీవాల ప్రాణులను, భూమిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం. నేటి మాట, ప్లాస్టిక్ వస్తువులను నిషేధిద్దాము, ప్లాస్టిక్ కవర్లని నిషేధిద్దాము, భూమిని, పర్యావరణాన్ని కాపాడుకుందాము. కాపాడుకున్న పర్యావరణాన్ని భావితరాలకి బహుమతిగా ఇద్దాము. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఉంటానండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.